హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సాకర్ 7. ఈరోజు మనం ఈ వీడియోలో ఊలు తోటి రాఖీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పటిదాకా ప్రీవియస్ వీడియోలో మనము 2 రకాల డిఫరెంట్ మోడల్స్ తోటి రాఖీని తయారు చేసుకున్నాం కదండి. ఈరోజు ఇంకొక మోడల్ మనం రాఖీ చేసుకుందాము. చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. బేసిక్ నాట్స్ మనకి తెలిస్తే చాలండి, చాలా ఈజీ దీని ప్రిపరేషను. ప్రీవియస్ వీడియోస్లో చేసిన రాఖీ మోడల్స్ మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాము. స్టార్టింగ్లో మనము బేసిక్ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఈ విధంగా నీడిల్ని ఊలుతోటి ఇలా తిప్పేసి కింద మనకి కదలకుండా పట్టుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి థ్రెడ్ని బయటకు లాగేసి కింద ఉన్న ఊలుని టైట్గా లాగినట్లయితే అక్కడ నాట్ అనేది గట్టిగా పడిపోతుంది. మనము ఇలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న రింగ్ ఫామ్ అయ్యేలాగా ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టార్టింగ్లో రింగ్స్ వేసుకుంటున్నాము. ఇక్కడ 20 చైన్స్ వేసుకుంటామండి. ఇప్పుడు ఈ చైన్స్ మనం దేనికి వేసినామంటే మనం టై చేస్తాం కదా రాఖీని, దానికోసమని లెంగ్త్ కోసం 20 చైన్స్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదండి 20 చైన్స్. ఇది మనకి టైకి సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇంకొంచెం చైన్స్ వేసుకోండి. ఇప్పుడు మనం 20 చైన్స్ వేసుకున్న తర్వాత ఒక 4 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం మధ్యలో రౌండ్గా అల్లుకున్నాం కదా, దానికోసం ఇలా 4 చైన్స్ వేసుకున్న తర్వాత 20 కాకుండా ఎక్స్ట్రా 4 వేసుకోండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ నుంచి 3 చైన్స్ వదిలేసి 4th చైన్ లోపలికి మనము డబుల్ క్రోషే వేసుకోవాలి. 3 చైన్స్ వదిలేసి 4th చైన్ లోపలికి మనం నాట్ వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మనము డబుల్ క్రోషే నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి సర్కిల్ లాగా ఫామ్ అయింది కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మనము 2 వేసుకోవాలి ఇలాంటివే. సో అగైన్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోండి. ఇక్కడ మనం ఇందాక జాయిన్ చేసాం కదా, లాస్ట్ చివర్లో 2 చైన్స్లోంచి లాగుతాం కదా, అక్కడికి నాట్ వేసుకోవాలి. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఈ 2 చైన్స్ లోపలికి ఈ విధంగా పోనిచ్చేయండి నీడిల్ని. ఇప్పుడు థ్రెడ్ని ఆ రెండిట్లో నుంచి ఫస్ట్ బయటకు లాగేసేయండి. ఇప్పుడు మొత్తం మనకి 3 చైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు థ్రెడ్ని 2 చైన్స్లోంచి లాగండి, తర్వాత ఇంకొక 2 చైన్స్లోంచి లాగాలి. ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ ఫామ్ అయినట్లే ఇక్కడ కూడా ఒక సర్కిల్లా ఫామ్ అయింది. ఇలాంటిదే మనం ఇంకొకటి వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకోండి హైట్ కోసం. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఇందాక చివర్లో మనం 2 చైన్స్లోంచి బయటకు లాగాం కదా, ఆ 2 చైన్స్ లోపలికి నీడిల్ని పోనిచ్చి థ్రెడ్ని లాగేయండి. ఫస్ట్ 2 చైన్స్ లోపల నుంచి లాగాలి, అగైన్ మిగతా 2 చైన్స్ లోపల నుంచి థ్రెడ్ని లాగేయాలి. ఇప్పుడు చూడండి, మొత్తం మనకి ఇలాంటి సర్కిల్స్ 3 వచ్చాయి కదా. ఇప్పుడు దీని కంటిన్యూషన్ మనం ఎలా అల్లాలంటే హైట్ కోసం 3 చైన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉన్నది కదా, మనం దాని లోపలికి డబుల్ క్రోషే నాట్స్ వేసుకోవాలి. డబుల్ క్రోషే నాట్ ఎలా వేసుకోవాలంటే నీడిల్ మీదకి థ్రెడ్ని తీసుకోండి. ఇప్పుడు ఈ గ్యాప్ లోపలికి ఇలా దించేసి థ్రెడ్ని పైకి లాగాలి. మొత్తం మనకి నీడిల్ మీద 3 ఉంటాయి. ఈ 3 రింగ్స్లో నుంచి ఫస్ట్ నీడిల్ మీదకి థ్రెడ్ని తీసుకొని రెండిట్లోంచి బయటకు లాగేస్తాము, తర్వాత ఇంకొక రెండిట్లో నుంచి లాగేస్తాము. సో ఇదే ప్రాసెస్లో మనం ఇక్కడ మొత్తం 8 డబుల్ క్రోషే నాట్స్ వేసుకుంటాము. మనకి ఇక్కడ నాట్ వేసుకునేటప్పుడు ప్లేస్ సరిపోలేదు అనిపించినట్లయితే ఈ విధంగా మనము వెనక్కి లాగేయండి. ఇప్పుడు మనం ఈజీగా వేసుకోవచ్చు. మొత్తం 8 డబుల్ క్రోషే నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం మనం 8 వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం డౌన్ చేసుకోవడం కోసం నెక్స్ట్ గ్యాప్ ఉన్నది కదా, నెక్స్ట్ సర్కిల్, దాని లోపలికి డైరెక్ట్గా నీడిల్ని దింపేసి థ్రెడ్ని లాగేసి 2 చైన్స్లోంచి కూడా లాగేయండి. సింగిల్ క్రోషే నాట్ అంటాము. సింగిల్ క్రోషే నాట్ వేసుకోవాలి. ఒక నాట్ వేసుకోండి. నెక్స్ట్ చైన్లో మళ్ళీ సేమ్ ఇందాక మనం వేసుకున్నట్లే 8 డబుల్ క్రోషే నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ప్లేస్ అడ్జస్ట్ కావట్లేదు అనిపిస్తే ఈ విధంగా పక్కకి జరుపుకొని మిగిలినవి కూడా వేసేసుకుందాము. ఇక్కడ మొత్తం మనము 8 వేసేసుకున్న తర్వాత 8 డబుల్ క్రోషెట్ నాట్స్ వేసుకున్న తర్వాత దీని కంటిన్యూషన్ మనం ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం నేను 8 వేసేసాను కదా, ఇక్కడ ఆర్చీ లాగా వచ్చింది. డౌన్ అయిన చోట మనం సింగిల్ క్రోషెట్ వేసుకున్న చోట అలా డౌన్ అయినట్లు వచ్చింది. ఇప్పుడు దీనిని ఈ విధంగా పక్కకి తిప్పుకోండి. మనం ఇటు సైడ్ 8 వేసుకున్నాం కదా, అటువైపు కూడా మళ్ళీ సేమ్ ఇటు వేసుకున్నట్లే 8 డబుల్ క్రోషెట్ నాట్స్ వేసుకోవాలి.
ఇప్పుడు మనకి రౌండ్గా వచ్చినట్లు వస్తుంది. ఇక్కడ 8 వేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ గ్యాప్ ఉన్నది కదా, ఇందాక సింగిల్ క్రోషే వేసుకున్నాము, ఆ నెక్స్ట్ గ్యాప్లో మనం సింగిల్ క్రోషే నాట్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఆ సర్కిల్ అనేది డౌన్ అయినట్లు వస్తుంది. ఇక్కడ చూడండి మనం 8 వేసుకున్నాం, ఇక్కడ రౌండ్గా వచ్చింది కదా. నెక్స్ట్ దాంట్లో సింగిల్ క్రోషే నాట్ వేసుకోవాలి. డైరెక్ట్గా నీడిల్ని లోపలికి దించేసి థ్రెడ్ని పైకి లాగండి. మనకి 2 చైన్స్ ఉంటాయి. నెక్స్ట్ థ్రెడ్ని ఆ 2 చైన్స్లోంచి బయటికి లాగేసేయండి. ఆ ప్లేస్ మనకి డౌన్ అయినట్లు వస్తుంది. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్లో ఇందాక వేసుకున్నట్లే 8 డబుల్ క్రోషే నాట్స్ వేసుకోవాలి. పక్కకి జరుపుకోండి, మనకి ప్లేస్ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనము ఇంకా జాయిన్ చేసేసుకుందాము. దీన్ని జాయిన్ చేసుకోవటానికి స్టార్టింగ్లో మనం హైట్ కోసము 3 చైన్స్ వేసుకున్నాము కదా, అక్కడ పైన థర్డ్ రింగ్ దగ్గర దీన్ని నీడిల్ని డైరెక్ట్గా లోపలికి పోనిచ్చేసి థ్రెడ్ని లాగి దీన్ని మనం ప్రజెంట్ అల్లుతూ ఉన్న దాంట్లోంచి కూడా బయటకు లాగేయండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 2 సర్కిల్స్ లాగా ఫామ్ అయిపోయినాయి. ఇప్పుడు మనము టై చేసుకోవడానికి చైన్స్ వేసుకోవాలి. సేమ్ అటు సైడ్ మనము 20 చైన్స్ వేసుకున్నాం కాబట్టి దీని కంటిన్యూషన్ ఇటువైపు కూడా 20 చైన్స్ అల్లుకుందాము. ఇక్కడ మొత్తం మనం చైన్స్ వేసుకున్న తర్వాత చివర్లో మనము ఒక చైన్ వేసుకొని థ్రెడ్ని గట్టిగా లాగేసినట్లయితే ఆ ప్లేస్ మనకి టైట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా లాగేసి థ్రెడ్ని గట్టిగా లాగేయండి, మనకి టైట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మనం థ్రెడ్ని కట్ చేసుకుందాం. మనకి ప్రెజెంట్ రాఖీ రెడీ అయిపోయిందండి. సింపుల్గా చాలా ఈజీగా మనము చేసేసుకున్నాం కదా. బేసిక్ సింగిల్ క్రోషే డబుల్ క్రోషే నాట్స్ అవి 2 మన బేసిక్ నాట్స్ కాబట్టి వాటితో ఈజీగా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనము అలా ప్లెయిన్గా వదిలేకుండా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదండి. అందుకని నేను కొంచెం ఫెవికాల్ అప్లై చేశాను. ఫెవికాల్ కానీ ఫ్యాబ్రిక్ గ్లూ కానీ అప్లై చేసేసి మధ్యలో నేను కుందన్ అంటించాను. దాని చుట్టూరా బాల్ చైన్ తోటి ఈ విధంగా రౌండ్గా దాన్ని కూడా అతికించేస్తున్నాను. మనకి లుక్ అనేది బాగుంటుంది, కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది రాఖీ. అంతేనండి, మనకి రాఖీ రెడీ అయిపోయింది. ఈ రక్షాబంధన్కి మీరు కూడా మీ ఓన్ రాఖీని తయారు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్